మా మామకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ ఉన్నాడు. నేను కోవిడ్ రాకుండా ఇండియాలో ఉంటా. ఒకవేళ నేను హాస్పిటల్ ఉన్నాడా మా బామ్మర్ది వచ్చేసి ఇక్కడ చూసుకుంటుంటాడు కదా. హాయ్ బ్రదర్స్, అందరికి నమస్తే. కొన్నిసార్లు ఎందుకురా ఈ కోవిడ్ జీవితము, ఎందుకు ఈ కోవిడ్ బ్రతుకు, ఎడారి బ్రతుకు, ఒంటరి జీవితం అనిపిస్తూ ఉంటది. ఒక పెళ్లిలా ఎవరైనా చనిపోతే చూడనీకి ఉండదు, ఏమన్నా కార్యం జరిగితే మనం అక్కడ ఉండనీకి ఉండదు. ఆ ఏమన్నా ఎటువంటి ఏది జరిగినా సరే, ఏ కార్యం కానీ లేకుంటే ఏమన్నా సమస్య రాని, లేకుంటే మన వాళ్ళు ఎవరైనా సీరియస్ హాస్పిటల్ ఉన్నా కూడా మనం అక్కడ ఉండి చూసి చేసినకైతే ఏమైతే ఉండదు. వాళ్ళు అక్కడ బాధపడుతుంటే మనం ఇక్కడ కోవిడ్ లో మనం అక్కడ దగ్గర లేమే, వాళ్ళకి ఏం చేయలేకపోతే అనే బాధ తప్పితే మనం ఏమైతే ఉండదు. కోవిడ్కి వచ్చే వాళ్ళ జీవితం అయితే అంత దారుణంగా అయితే ఉంటది. మనకు ఏం చేయనీకి ఉండదు, చూడనీకి ఉండదు, చేసినీకైతే ఉండదు. ఊరికే మనం ఇప్పుడు మన పిల్లలకు ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళు హాస్పిటల్ పోతారు. మన పానం మీద గిలిగిలే ఉంటుంటది. ఏమైందో మన దగ్గర ఉండేది హాస్పిటల్ తీసుకు చూపిస్తే ఒక సంతోషంగా అయితే ఉంటుంది. అందరు ఇండియా ఉంటారు, పిల్లలు, భార్య, తల్లిదండ్రులు, బంధువులు, ప్రతి ఒక్కరు అందరూ ఇంటి దగ్గర ఉంటారు. ఏదైనా పండుగ జరిగినా అందరు కూడుకొని మాట్లాడుకోవడము, లేకుండా అందరూ గ్యాదర్ అయిపోయి మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటారు. ఏది ఉండదు, ఒక పండగ ఉండదు, ఒక పబ్బం ఉండదు, ఒక ఎవరైనా చనిపోతే చూనికి ఉండదు, హాస్పిటల్లో కొనికి ఉండదు. ఏది జరిగినా కూడా అసలుకి ఈ కోవిడ్కి వచ్చిన వాళ్ళ జీవితాల్లో సంతోషం అయితేనే ఉండనే ఉండదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, చూడండి, ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తా ఉంది. ఎందుకున్నారా స్వామి కోవిడ్కి, ఎందుకు వచ్చినారా, ఈ కోవిడ్ జీవితం ఎందుకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మా మామ అంటే మా భార్య వాళ్ళ నాన్న ప్లస్ మా మేనత్త భర్త, మా నాన్న చెల్లెల వాళ్ళ భర్త. మా మామకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ ఉన్నాడు. ఉన్నట్టుండి జ్వరం వచ్చింది, హాస్పిటల్ పోయినాడు. మళ్ళా నైట్ ఇంటికి వచ్చిండు. అంతే, ఈ 2 కాళ్ళు పనిచేయకుండా అయిపోయినాయి. మా మామకి ఒక కొడుకు, 3 ఆడపిల్లలు. నేను పెళ్లి చేసుకున్నది ఫస్ట్ టైం. అంటే నేను ఇంటికి పెద్దలను అనుకోండి. ఇంకా ఇద్దరు ఉన్నారు, ఇద్దరు చదువుతా ఉంటారు. కాకపోతే మా మామకి 10 ఎకరాల భూమి ఉంది. 10 ఎకరాల భూమి ఉంది. ఇంటి దగ్గర బరగొడ్లు, పశువులు ఇవన్నీ అయితే ఉన్నాయి, ఎనుములు ఉన్నాయి. ఇప్పుడేమో మా మామ హాస్పిటల్ ఉన్నాడు. మా మామ తీసుకొని మా అత్త మా బామ్మర్ది అయితే పోయి తిరుపతి స్విమ్స్ లో హాస్పిటల్ దగ్గర మా మామని చూసుకుంటాడు. ఇంటి దగ్గర ఆ పశువులు ఏంది, ఆ 10 ఎకరాల భూమిలో బెండ వేసినారు. బెండ ఖచ్చితంగా ఈ రోజుకి వస్తే మళ్ళీ ఎల్లుండి ఖచ్చితంగా అది కొయ్యాలి. పోయకపోతే బెండ ముదిరిపోయి ఎత్తిపోతుంది, పెట్టిన పెట్టుబడి లాస్ అయిపోతుంది. 5 ఎకరాలు వేసిండ్రు, 5 ఎకరాలు ఖచ్చితంగా దినం మార్చి దినం కొయ్యాలి. వాళ్ళేమో మా మామని తీసుకు ఆరోగ్యం బాగాలేకపోయి హాస్పిటల్ ఉన్నాడు. మా బామ్మర్ది ఎక్కడ ఉన్నాడు, మా అత్త అక్కడే ఉంది. ఈ బెండకాయల చెట్లు ఇట్లా అయిపోతున్నాయి, బరువులు ఇట్లా ఉన్నాయి. అందుకే మా భార్యను పంపించిన అసలు ఆ 2 చూసుకొని చెప్పేసి భార్యను పంపించిన. ఆడళ్ళు మా ఇద్దరు ఆడపిల్లలు మరదలు పెళ్లి కాలే, వాళ్ళు కాలేజీకి పోతా ఉంటారు. ఎవరు ఇప్పుడు చూడండి, ఇద్దరు ఇంటికి పెద్ద దిక్కు. ఏమో చేయాలన్నా కూడా ఇంటి దగ్గర వాళ్ళే చేయాల్సింది ఇద్దరు. అంటే మా మామ చేయాల్సింది, మా బామ్మ చేయాల్సింది. మొత్తం పైరు కానీ లేకుంటే ఇంటి దగ్గర ఏమన్నా కానీ వాళ్ళిద్దరు పోయి హాస్పిటల్ ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఏంది. అదే ఒకవేళ నేను అక్కడ ఉంటే, నేను కోవిడ్ రాకుండా ఇండియాలో ఉంటే, ఒకవేళ నేను హాస్పిటల్ ఉన్నాడా మా బామ్మ వచ్చేసి ఇక్కడ చూసుకుంటుంటాడు కదా. లేకుంటే ఇంటి దగ్గర ఉన్నా కూడా ఏదైనా బెండకాయలు కోయడమో లేకుంటే ఏమన్నా మన చేతనైన పని మనం చేస్తా ఉంటే వాళ్ళు అక్కడ చూసుకుంటారు కదా, తిరుపతిలో ఉండి హాస్పిటల్ ఉండి ఉన్నారు. మా మామ వాళ్ళ అన్న కొడుకు ఉన్నారు. కాకపోతే వాళ్ళ పని వాళ్ళది కదా, ఎవరి పని వాళ్ళది. ఈ కాలం కొద్ది ఎవరికి ఎవరు వాళ్ళ పని వాళ్ళకే ఉంటది, వాళ్ళ చేసిన పని అంతా వాళ్ళకు ఉంటది. ఇప్పుడు చూడండి, ఒకడే కొడుకున్నాడు, ఏం చేసుకోవాలన్నా కూడా వాడే చేసుకోవాలా. అది ఇప్పుడు అదే అనిపిస్తుంది నాకు. అమ్మ అక్కడ నేను ఉంటే వాళ్ళకి ఏదో విధంగా సాయం చేసేవాడిని కదా. ఇప్పుడు వాళ్ళకి అన్ని బాగుండి చేసుకున్నప్పుడు మన సాయం ఏమో అవసరం లే. ఇలాంటి కష్ట సమయంలో మనం అక్కడ ఉండి మనం కొంచెం వాళ్ళకు ఏదైనా చెదురు వాదురుగా ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా అనేది ఇప్పుడు బాధ చేస్తుంది అనమాట. ఎందుకు వచ్చిందో అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఆడ బెండకాయలు కోయాలి, బెండకాయలు కోయకపోతే పెట్టిన పెట్టుబడి లాస్ అయిపోతుంది. లక్షల రూపాయలు ఖర్చు పెడతారు దానికి, మందులకంట దానికంట దీనికంట. అది లాస్ అయిపోతుంది. మన ఇంటి దగ్గర పశువులు బరగొట్టు ఉన్నాయి, వాటికి గడ్డి. ఇప్పుడు 2 ఆడపిల్లలు, మా భార్య అక్కడ ఉంది, ముగ్గురే. ఏం చేస్తారు ఆడపిల్లలు, ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా. అదే కొంచెం నేను అక్కడ ఉంటే బాగుండని బాధ వేస్తుంది అనమాట. ఈ కోవిడ్కి వచ్చి ఏ పని చేయకోకుండా, వాళ్ళకి ఏ సాయం చేయకోకుండా ఇక్కడ ఉన్నానే అనేటువంటి బాధ అయితే కలుగుతా ఉంది. అంతే, కోవిడ్కి వచ్చి వాళ్ళ జీవితాలు అన్నీ అంతే. ఏమి ఉండదు వాళ్ళ జీవితాలలో, ఒక సంతోషం ఉండదు, లేకుంటే ఇంకా ఏమన్నా అందరితో కలిసి మాట్లాడడానికి ఉండదు. ఏమన్నా పెళ్లి జరిగినా లేకుంటే ఎవరన్నా చనిపోయినా చూడనీకి ఉండదు. ఏమన్నా ఇలా సీరియస్ సమయాలలో హాస్పిటల్ ఉన్న వాళ్ళని చూద్దాం అనుకున్నా కూడా చూడనీకి పోనీకి ఉండదు. మళ్ళీ ఇంకా ఏమన్నా కార్యాలు జరిగినా కూడా నీకు ఉండదు. 10 మందితో మాట్లాడి సంతోషంగా గడపనీకి ఉండదు. కోవిడ్కి వచ్చిన జీవితాలు అన్నీ ఇంతే. ఏం చేద్దాము, వెళ్ళిపోదాం అనుకుంటే, ఈ పని చేయకుండా వెళ్ళిపోదాం అనుకుంటే మనకున్న అప్పులు, సమస్యలు, లేకుంటే ఇంకొకటి పిల్లలు చదివాలను, ఇంకొకటో ఇలాంటి సమస్యలన్నీ జ్ఞాపకం వస్తాయి. ఇలాంటివన్నీ గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ పోబుద్ది కాదు, మళ్ళీ ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. చెప్పుకొని అసలుగా తినక కోవిడ్కి వచ్చిన జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఊరికి కొందరు చాలా మంది ఏమంటారు అంటే, వానికేం కోవిడ్ ఉన్నాడు, నెలకు 30,000, 40,000, 50,000 జీతం వస్తుంది,
అది వచ్చింది ఇది వచ్చింది అంటారు. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. మా ఊరికి అన్నంత మాత్రం నాకు కాదు కదా. ఇప్పుడు చూడండి ఇటువంటి పరిస్థితి వస్తది. మా మామకి హాస్పిటల్‌లో ఉన్నాడు. చూద్దాం అనుకుంటే చూద్దామన్నా, చూడాలన్నా, అక్కడ ఉండి మనకి వాళ్ళకేమన్నా సాయం చేయాలన్నా కూడా ఏది చేయనీకి కావట్లే. ఊరికి ఇక్కడ కోవిడ్‌లో ఊరికే ఇంగ చూస్తూ రోజు అడుగుతా ఎట్లుంది, ఎట్లుంది అడుగుతా బాధపడతా ఉండాల్సొస్తది. అందుకే ఏం కోవిడ్ బ్రతుకో, ఏం కోవిడ్ జీవితమో. ఏం చేద్దాము? ఉన్నప్పుడు మనం డబ్బులు ఎగబెట్టుకోకుండా డబ్బులన్నీ చేసుకునేది. ఇంటి దగ్గర ఏం చేయనీకి ఆస్కారం లేక ఆ! ఈ చాలా మంది అంటారు. ఏదో ఇంటి దగ్గర గంజి తాగో, లేకుంటే నీళ్లు తాగో, ఉన్న కాడ చేసుకొని తినొచ్చు అంటారు. కాకపోతే అన్ని చేసి, అన్ని పనులు చేసి, ఇంగ ఏ పని చేతగాక, ఇంగ మనకు వీలు లేక ఆస్కారం అక్కడ ఉండడానికి ఆస్కారం లేకనే కోవిడ్‌కొచ్చేది. ఊరికే సరదాకో లేకుంటే ఇంకా సంథింగ్ దేనికో దేనికో రారు. మన వల్ల ఏం కాకనే ఈ కోవిడ్‌కొస్తే ఏదైనా రూ. 10 డబ్బులు సంపాదించుకొని పిల్లలు బాగుంటారు. ఇంటి దగ్గర వాళ్ళని చదివియొచ్చు. లేకుంటే ఇంకా ఏదైనా చేయనీకి ఆస్కారం ఉంటదని చెప్పేసే ఈ కోవిడ్‌కొచ్చేది. కాకపోతే కోవిడ్‌కొచ్చిన తర్వాత ఈ కోవిడ్‌కొచ్చిన జీవితాలు ఇట్లుంటాయి. ఏది ఉండదు. ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ఏది ఉండదు. ఏమన్నా జరిగినా కూడా చూడనీకుండదు. ప్రతిరోజు ఇంతే బాధ. ఏమ్మా ఎందుకొచ్చినామా, ఎందుకొచ్చినామా, ఎందుకొచ్చినామా అనే ఒక ఆలోచన అయితే ఉంటది. మనశ్శాంతి అయితే ఉండదు. ఒక మనోవేదన ఉంటది. పిల్లోళ్ళు ఇప్పుడున్నారు ఇంటి దగ్గర ఉన్నారు. ఎవరికైనా పిల్లలు హాస్పిటల్‌కి పోతాం. హాస్పిటల్‌కి ఏమైనా జ్వరం వచ్చింది. వాళ్ళు హాస్పిటల్‌కి పోతారు. అది మనం వాళ్ళ దగ్గరుండి తీసుకుపోయి వాళ్ళకి చూపిస్తే మనకి ఎంత సంతోషం ఉంటది. ఏమన్నా ప్రతిదీ అంతే. ఒకటని కాదు. ప్రతిదీ కోవిడ్‌కొచ్చిన వాళ్ళ జీవితాలలో ప్రతిదీ అట్లే ఉంటది. సంతోషం, ఆనందం ఏముండదు. ఇప్పుడు మా మామ పోయి తిరుపతి హాస్పిటల్ ఉన్నారు. 10 రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నారు. దగ్గర పరిస్థితి బాలేదు. మగ పిల్లలు ఎవరు లేరు. చూసినోళ్ళు మగోళ్ళు ఎవరు లేరు. ఆడోళ్ళు ఉంటే ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయలేరు కదా! అదే చెప్పేది మరి. ఇట్లా ఈ కోవిడ్ బ్రతుకంటేనే ఎందుకురా స్వామి ఇచ్చా కోవిడ్‌కి ఎందుకొచ్చినాంరా అని అనిపిస్తా ఉంది. నాకు ఇల్లు బానే ఉంది. కోవిడ్ ఇల్లు బానే ఉంది. ఇక్కడ నాకు ఎటువంటి సమస్య లేదు. మా సారోళ్ళు బానే చూసుకుంటాండ్రు. నాకు కావాల్సినవన్నీ ఇస్తాండ్రు. కాకపోతే అన్ని ఇచ్చినా, అన్ని ఇయ్యకపోయినా కూడా ఒకటనే ఉంటదన్నమాట. మనకు మనోవేదన ఒకటి ఉంటది. మన పిల్లలు మనం చూడలేదే. ఇంటి దగ్గర భార్య ఉంది. మనం అక్కడ లేమే అనే ఒక మనోవేదన అయితే మనకైతే కోవిడ్ ఉన్నోళ్ళకైతే గనక ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే ఉంటది. బాధ ఉంటది. ఏం చేద్దాం? పరిస్థితులు. ఆ పరిస్థితుల వల్ల కోవిడ్ రావాల్సొస్తుంది. ఆ పరిస్థితులు ఎప్పుడైపోతాయో ఏం చేద్దాం? చేసేదేం లేదు. మన కర్మ అనుకోవాలా, బాధపడుతుండాలా. ఉన్నన్నాళ్ళు ఉండి ఆ అప్పులయిపోయిన తర్వాత, అప్పులు అయిపోయిన తర్వాత లేకుంటే సంథింగ్ మనం ఏదో ఒక రూ. 10 సంపాదించిన తర్వాత ఇంటికి పోయి పిల్లలతో సంతోషంగా ఉండాల. అదే ఎప్పుడు ఏం జరుగుతదా? ఎప్పుడెప్పుడు ఏం జరుగుతదా? అనే టెన్షన్ అయితే ఉంటది. మనిషికి టెన్షన్‌తో కోవిడ్ ఉన్నోళ్ళందరూ ప్రతి ఒక్కరు ఒక ఆలోచన, ఒక టెన్షన్‌తో బ్రతుకుతాంటారనమాట. ఏం జరుగుతదో? ఏం జరుగుతదో? ఏం జరుగుతదో? మనం ఇక్కడున్నామే. ఇంటి దగ్గర ఏం జరుగుతదో? మనం ఏం చేయనీకి ఉండదే. మనం వాళ్ళకి సాయం చేయనీకి ఉండదే అనేటువంటి ఒక ఆలోచనతో బతుకుతా ఉంటారు. అది నాకు కూడా ఇప్పుడు మా మామకి ఆరోగ్యం బాలేకపోకనే నేను కూడా ఎందుకొచ్చినారా స్వామి జీవితం? ఏంట్రా స్వామి కోవిడ్ బ్రతుకేంది? ఈ కోవిడ్ జీవితం ఏంది? ఎందుకు ఈ ఒంటరి బతుకు? ఎందుకు ఈ ఒంటరి జీవితము? అనిపిస్తా ఉంది. కాకపోతే నాకున్న సమస్యలను బట్టయితే నేనేం చేయలేను. ఉండాల్సిందే కోవిడ్‌లో ఆగిపోవాల్సిన అప్పులున్నాయి. ఆ అప్పులు తీరిపోయేంత వరకైతే కోవిడ్‌లో ఉండాల్సిందే. తప్పదు. ఏం చేద్దాం మరి? దేవుడున్నాడు. అన్నిటికి దేవుడే ఉన్నాడు. దేవుడి మీద భారం వేసి మనమైతే ఇక్కడ ఉండాల. దేవుడు ఏం చేయాలో దేవుడే కదా! దేవుడు చేయంది మనం ఏం చేయలేం కదా! మన తలరాత దేవుడు మనకు కోవిడ్ రాసి పెట్టాడు పోవాలని అనుకోవాలి, ఉండాలి. బాయ్ బాయ్.